గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తుంది. ఇదే క్రమంలో ఈరోజు విజయనగరం జిల్లా గంట్యాడ మండలం ఒకవైపు ఎస్కోట మండలానికి మధ్యలో ఉన్నటువంటి తాటిపూడి రిజర్వేర్ ఏదైతే గోస్తవి నదిపైన ఉన్నటువంటి ఈ తాటిపూడి రిజర్వేర్ పైన బోట్ షికారు అయితే ఈ మధ్యకాలంలో నిర్వహించిన పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ తాటిపూడి రిజర్వేర్ వద్ద అయితే ప్రస్తుతం అవుతాను. దీనికి ఆల్రెడీ ఇప్పటికే గుర్రుపాటి బుచ్చి అప్పారావు పేరు మీద అయితే తాటిపూడి రిజర్వేర్ని కూడా నామకరణం చేసిన నేపథ్యం కూడా కనిపించింది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇప్పటికే ఈ యొక్క బోట్ షికారు కూడా ప్రముఖ కంపెనీ అయినటువంటి వాటర్ స్పోర్ట్స్ సింపుల్ అనే కంపెనీ కూడా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఈ యొక్క కంపెనీ ద్వారా పూర్తిగా అన్ని రకాలుగా అనుమతులు తీసుకొని ఈ యొక్క బోట్ షికారు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనమైతే బోట్ షికారు ఏ విధంగా ఉండబోతుంది, లోపల ఎటువంటి పరిస్థితులు ఉంటున్నాయని లోపలికి వెళ్ళి దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనమైతే మాత్రం చూడొచ్చు, ఇక్కడ చూసుకుంటే ఒకవైపు బందోబస్తును కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క సందర్శకులు ఈ యొక్క ప్రాంతంలో ఎక్కువగా తాకిడి ఉంటుంది కాబట్టి, పర్యాటకులకు ఎక్కువగా తాకిడి ఉంటుంది కాబట్టి, ఇదే నేపథ్యంలోనే ఈ యొక్క ప్రాంతంలో ఒకవైపు పోలీసులు పహారా కూడా కాస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతంలో ఎక్కువగా సందర్శకులు వస్తున్న నేపథ్యం అయితే ఉంటుంది. అందుకారణం చేత ఇక్కడ పక్క అవుట్ పోస్ట్ కూడా నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ అవుట్ పోస్ట్లో ముఖ్యంగా చూసుకుంటే 4 మెంబర్స్ని ఇక్కడ పోలీసులను కూడా పెట్టినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క పరిధి కూడా గంట్యాడ పోలీస్ స్టేషన్ పరిధిలోకి అయితే వస్తుంది. ఈ యొక్క పరిధి నుంచి ఈ యొక్క పోలీసులు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి మాకు కనిపిస్తుంది. ముఖ్యంగా మనం అయితే చూడవచ్చు, ఏదైతే ఇక సందర్శకులకైతే మాత్రం ఒక రకంగా ప్రత్యేకంగా కనిపిస్తున్న బోట్ షికారు వద్దకైతే మనమైతే వెళ్తున్నాం. ఈ బోట్ షికారు వద్ద ఎటువంటి పరిస్థితులు అయితే నెలకొంటాయో వాటినైతే మరిన్ని వివరాలు ఆ దగ్గరికి వెళ్ళి వాటినైతే పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం ఈ తాటిపూడి జలాశయం వద్ద ఉన్నటువంటి బోట్ షికారు వద్దకైతే చేరుకున్నాము. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు, ఈ తాటిపూడి జలాశయం వద్దకు వచ్చినటువంటి బోట్ షికారుకు వచ్చినటువంటి సందర్శకులకి అలాగే లోపల ప్రయాణించినటువంటి వ్యక్తులకైతే వాళ్ళ కోసం సేఫ్టీగా తీసుకోవడానికి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు కూడా లైఫ్ జాకెట్లు అయితే మాత్రం ఎక్కడి నుంచి అయితే ఇష్యూ చేస్తారు. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క సందర్శకులకి పర్యాటకులను అయితే ఇక్కడ స్టార్టింగ్లో అయితే ఈ యొక్క లైఫ్ జాకెట్లు ఇచ్చి వాళ్ళకన్నీ కూడా ప్రాపర్గా వాళ్ళకి ప్రతిదీ కూడా అన్ని సెట్ చేసిన తర్వాత అయితే ఇక్కడి నుంచి అయితే లోపలికి అయితే పంపించినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం మనం అయితే చూడవచ్చు, ఇక్కడ నుంచి ఏదైతే ఈ యొక్క రిజర్వేర్ వద్ద అయితే ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు, ఈ జలాశయంలో ఉన్నటువంటి బోట్ షికారుకి స్టార్టింగ్లో మనమైతే ప్రస్తుతం అయితే మనం ఇక్కడ నుంచి దీనికి సంబంధించినటువంటి ఒక జట్టి కూడా నిర్మాణం అయితే జరిగింది. ఈ జట్టి నుంచి వెళ్ళినటువంటి ప్రతి ఒక్క సందర్శకులు కూడా ఇక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ లోపలికి వెళ్ళినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి చూసుకుంటే ఒక అంశవాహనంలా కనిపిస్తున్నటువంటి బోట్లు కూడా ఎక్కడైతే ఉన్నాయి, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన ఒక లాంచీ రూపంలో ఉన్నటువంటి బోట్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ మొత్తం 12 బోట్లు అయితే ఉన్నాయి. ఈ 12 బోట్లో కూడా 6 రకాల బోట్లు అయితే మాత్రం ఇక్కడైతే ఉన్నాయి. అదే స్పీడ్ బోట్లు, అలాగే వాళ్ళకంటే 2-3 రకాలైనటువంటి బోట్లు కూడా అయితే సందర్శకులు వచ్చినటువంటి ఎవరెవరు ఎటువంటి బోట్లు అయితే ఇష్టపడతారో తెలియదు కాబట్టి వాళ్ళకి నచ్చినటువంటి బోట్లను అయితే మాత్రం ఎక్కడైతే వాళ్ళ కోసం రెడీ చేసినటువంటి నేపథ్యం కూడా కనిపించింది. సందర్శకులు అయితే మాత్రం రోజు రోజుకి తాకిడి పెరుగుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ సందర్శకులకి ఏమనుకుంటున్నారు ఏంటి, వాళ్ళతో పాటు బోట్ షికారుకి మనం కూడా వెళ్ళి వాళ్ళ మాటల్లోనే దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, బోట్ షికారుకి మీరు ఇక్కడికి వచ్చారు, తాటిపూడి రిజర్వేర్ వద్దకు, మీకు తెలిసిందే, ఎలా వచ్చారు ఏంటి? ఇక్కడ చూసామండి, ఇన్స్టాగ్రామ్లో చూసి చాలా ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. మా మినిస్టర్ గారు ఓపెన్ చేశారు, బాగా ఉంది. చూసాం, ఇన్స్టాగ్రామ్లో చూసాం, లైఫ్ జాకెట్లు గట్టా అన్నీ ఇస్తున్నారు, బాగా ఉంది. కొండల మధ్యలో వాటర్ రావడం గట్టా జరుగుతుంది, చూడడానికి కూడా బాగా అనిపిస్తుంది చాలా వరకు. అంతే, ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే అరకు, విశాఖపట్నం గట్టా వెళ్ళాలి. ఇది కూడా ఒక టూరిజం బాగుందండి. ఇది ముందంతా వచ్చినప్పుడు ఎటు ఉండేది కాదు, క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ ఓపెన్ చేశారు, బాగా ఉంది. దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా అనిపిస్తుంది అంటే అక్కడి నుంచి వచ్చారు కదా, ఇప్పుడు సుమారుగా చూసుకుంటే 1 కిలోమీటర్ వ్యవధి పైన అయితే మీరు లోపలికి వెళ్ళారు, చూసుకుని వచ్చారు. చుట్టూ ఆ జాలువారే కొండలు, ప్రకృతి అందాలు ఎలా కనిపిస్తున్నాయి ఏంటి ఇవంతా? చాలా బాగున్నాయండి, చాలా ఆహ్లాదకరంగా ఉంది, చాలా ఎంజాయ్ చేసాము. మా పిల్లలు అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇది నేను సెకండ్ టైం రావడం, మా పిల్లల్ని ఇది ఫస్ట్ టైం తీసుకురావడం, వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఆ చివరి దగ్గర వెళ్ళేసరికి ఆ కొండలు చాలా పచ్చగా కనబడుతుంది, చాలా బాగుంది. వ్యూ అంతా చాలా బాగుందండి, చాలా ఎక్సలెంట్గా ఉంది.
వాటర్ కూడా చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంది, చాలా బాగుందండి. అనుభూతి ఎలా ఉంది? అనుభూతి ఎక్సలెంట్ అండి, వేరే లెవెల్, చాలా బాగుంది ఇక్కడ, చాలా ఆహ్లాదకరంగా, చాలా ఇంకోసారి మళ్ళీ అలా అనిపిస్తుంది లోపలికి, చాలా చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేశారు. మా అబ్బాయి అయితే మొత్తం బట్టలు తడిపేసుకున్నాడు, చూడండి చాలా బాగుంది. ఆడైతే ఇంకా మరి దారుణం, తల కూడా తడిపేసుకున్నాడు, చాలా బాగుందండి. వీళ్ళు లేడీస్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు, పిల్లలు ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు, చాలా బాగుందండి. పిల్లలతో కలిసి వెళ్ళారు కదా, టోటల్గా ఫ్యామిలీ ట్రిప్ వేస్తారు, ఎలా అనిపిస్తుంది ఏంటి? సుమారుగా చూస్తూ కిలోమీటర్ వరకు అయితే చుట్టూ తిరుక్కునే లోపల వాటర్ నుంచి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్, పిల్లలతో చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈ ఫ్యామిలీతో కలిసి మళ్ళీ అనిపించే ట్రిప్లా అనిపించింది. ఈ బోటింగ్ సంబంధించిన సూపర్వైజర్ కూడా ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఏంటి? ఈరోజు చూసుకుంటే సుమారుగా ఒక 10-12 బోట్లతో ఇక్కడ రన్ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. రోజుకి ఎంతమంది పర్యాటకులు వస్తున్నారు, వాళ్ళకి ఎటువంటి రక్షణ కల్పిస్తున్నారు ఏంటి? ఈ తాటిపూడి బోటింగ్ పాయింట్ లొకేషన్ ఇన్ఛార్జ్గా నేను పనిచేస్తాను. ఇది వచ్చి జనవరి 3వ తారీఖున అనమాట మన మినిస్టర్ గారు కొండపల్లి శ్రీనివాసరావు గారు దీన్ని ఓపెన్ చేశారండి. ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ 6 టైప్ ఆఫ్ బోట్స్ అనమాట అవైలబుల్ ఉన్నాయి. ఒకటి వాటర్ ట్యాక్స్ బోట్ అండి, ఆ వాటర్ ట్యాక్స్ బోట్ అనేది అది 16+4 దాని సిట్టింగ్. నెక్స్ట్ ఏంటంటే ఫన్యాక్ బోట్స్ 2 ఉన్నాయండి, ఇందులో 5+4. నెక్స్ట్ స్పీడ్ బోట్ అండి, ఈ స్పీడ్ బోట్ వచ్చి ఇది కూడా 5+1 అండి, ఇది స్పీడ్ బోటు. ఇప్పుడు నెక్స్ట్ అనమాట పెడల్ బోట్స్ ఉన్నాయండి, అవి సెల్ఫ్, అవి 4 సీటర్ ఉన్నాయి. స్వాన్ అనేసి 2 సీటర్ 2 బోట్లు ఉన్నాయండి. 4 సీటర్ బోట్లు 2 ఉన్నాయి, స్వాన్ 2 సీటర్ బోట్లు 2 ఉన్నాయి. ఇప్పుడు ఆ సెల్ఫ్ బోట్లు వచ్చి మనం అనమాట ఒక బార్డర్ అనమాట మనం పెట్టామండి, డబ్బాలు పెట్టాము ఒక బార్డరు. ఆ బార్డర్లో వాళ్ళకి ఉంచి మన జట్టు మీద నుండి మన క్రూ టీమ్ అనమాట మొత్తం మానిటరింగ్ చేస్తుంటారు. ప్రజెంట్ అయితే వీకెండ్ సాటర్డే సండే బాగానే వస్తున్నారండి, టూరిస్టులు బాగానే వస్తున్నారు సాటర్డే సండే. మనం టూరిస్టులు రాగానే అక్కడ స్టార్టింగ్ గేట్ దగ్గరే మనం టికెట్ ఇష్యూ చేస్తామండి. టికెట్ ఇష్యూ చేసి అలా వచ్చిన తర్వాత పైనే మనం లైఫ్ జాకెట్లు వేస్తాము. లైఫ్ జాకెట్లు వేసి వాళ్ళని జాగ్రత్త కిందకి తీసుకొచ్చి జట్టి మీద తీసుకొని వచ్చి బోట్ ఎక్కించి ఆ లైఫ్ జాకెట్లతోనే బోట్ ఎక్కించి అనమాట మొత్తం అనమాట ఒక రైడ్ ఉంటుంది అండి. మనకు 2.5 కిలోమీటర్స్ రైడ్ అనమాట, ఒక రేడియస్ రౌండ్ సర్కిల్ మనకి ఇరిగేషన్ పర్మిషన్ ఎంతవరకు ఇచ్చారో ఆ పరిధిలో మొత్తం తిప్పుకొని వచ్చి మళ్ళీ వాళ్ళు రైడ్ అయిపోయిన తర్వాత జట్టు మీద నుంచి పైకి వెళ్ళినంత వరకు కంపల్సరీగా లైఫ్ జాకెట్తోనే వెళ్తారండి. మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత లైఫ్ జాకెట్ తీసనమాట వెళ్తారండి. ఒకవేళ కస్టమర్స్ ఫ్లోటింగ్ ఎక్కువైనా సరే మనకు అక్కడ సిట్టింగ్ కూర్చోడానికి అక్కడ ఆ ఏర్పాట్లు అవన్నీ చేసామండి. మనకి సాటర్డే సండే ఎక్కువ వస్తారు, వచ్చేటప్పుడు వాళ్ళు కూర్చోడానికి కూడా అన్ని సదుపాయాలు అక్కడ వాటర్ అవన్నీ ఏర్పాటు చేశాము. ప్రస్తుతం చూసుకుంటే ఇక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ ఉండాలి? ఈరోజు చూసుకుంటే ఇక్కడ మాకైతే కనిపిస్తున్నాయి, ఒక టాయిలెట్స్ అయితే లేవన్నట్లయితే కనిపిస్తున్నాయి, ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఎందుకంటే న్యాచురల్గా ఎవరి మళ్ళీ వాడు వెళ్ళిపోయినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇక్కడ ఉండవల్ల టాయిలెట్స్ ఒకటి ఉండాలి. అదేవిధంగా ఇంకా మీకు కావాల్సినటువంటి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలండి? ఈ ప్రభుత్వం నుంచి ప్రజెంట్ అయితే ఇప్పుడు టాయిలెట్స్ ఉండాలండి. సెకండ్ అనమాట, ఇప్పుడు చాలామంది కస్టమర్స్ అవతల వైపు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కాటేజ్ ఉన్నాయండి. ఇంతకుముందు ఒక 6 years బ్యాక్ బోటింగ్ పాయింట్ ఉన్నప్పుడు అటువైపు ఇటువైపు ట్రావెలింగ్ పర్పస్ ఉండేది. ప్రజెంట్ అయితే చాలామంది కస్టమర్స్ దాన్ని కూడా అడుగుతున్నారు అటువైపు తీసుకెళ్ళమని. ఇంకా మనకు అటువైపు ఇంకా పర్మిషన్స్ ఏం రాలేదు, అవి కూడా కొద్ది రోజుల్లో వాటిని కూడా అటువైపు కూడా తీసుకెళ్ళడానికి ప్లాన్ చేస్తాను. ఇప్పుడు ఈ బోట్స్ అన్నీ ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ అండి, ఇది మొత్తం 3 phases ఈ బోట్స్ ఇవన్నీ. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో ఈ వాటర్ ట్యాక్స్లో ఇంకో 2 వస్తున్నాయి, ఈ స్పీడ్ బోట్ ఇంకోటి వస్తుంది, వాటర్ రిక్షాలు అనేసి 2 వస్తున్నాయండి, అవి సెల్ఫ్ అవి వస్తాయి. థర్డ్ ఫేజ్లో ఈ జెట్స్కి ఈ టైప్ ఆఫ్ బోట్స్ అనమాట థర్డ్ ఫేజ్లో వస్తాయండి. సో చూసాం కదా ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్తో పాటు అలాగే ముఖ్యంగా చూసుకుని ఇక్కడ వచ్చినటువంటి సందర్శకులకి ఒక ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సిన సేఫ్టీ సంబంధించిన ప్రతి ఒక్క ప్రికాషన్స్ కూడా తీసుకుంటున్నారు. ఖచ్చితంగా ఏదైతే సంబంధించిన సేఫ్టీ పరంగా చూసుకుంటే జాకెట్ అయితే కంపల్సరీగా అయితే వేసుకోవాలి. ఈ లైఫ్ జాకెట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఈ లైఫ్ జాకెట్ అయితే ఏదైతే ఉంటుందో ఏదైతే అనుకోకుండా సంఘటన ప్రమాదం ఏదైనా జరిగినప్పటికీ కూడా వెంటనే నీటిలో తేలేటట్లు చేస్తుంది. కాబట్టి కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే వాళ్ళకి స్టార్టింగ్ టికెట్ ఇష్యూ చేసిన తర్వాత ఏదైతే ఎంట్రన్స్ ఉంటుందో ఎంట్రన్స్ నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేంత వరకు కూడా తప్పకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్తున్నారు. అదేవిధంగా వీళ్ళకి సంబంధించినటువంటి ఇక్కడ వచ్చినటువంటి పర్యాటకులు కూడా అన్ని రకాలుగా వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఫెసిలిటీస్ అన్ని కూడా ఏర్పాటు చేసామని అయితే చెప్తున్నారు. ప్రస్తుతం మనం అయితే చూసుకోవచ్చు ఏదైతే దీనికి సంబంధించినటువంటి సుమారుగా ఇక్కడ వాళ్ళకి
12 బోట్లు అయితే మాత్రం ప్రస్తుతం అయితే అవైలబుల్లో ఉన్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. 12 బోట్లలో ఒక 6 రకాల బోట్లు అయితే మాత్రం ప్రస్తుతం అయితే మనకు కనిపిస్తున్నాయి. ఈ 6 రకాల బోట్లని ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నటువంటి సందర్శకులకు అయితే అందుబాటులో ఉన్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. అదే క్రమంలోనే మరొకవైపు ఈ యొక్క బోటింగ్తో పాటు వీళ్ళకి సంబంధించినటువంటి ఎటువంటి ఫెసిలిటీస్ కావాలి, అలాగే దీనికి సంబంధించినటువంటి ఏ అంశాలు ఉండాలని కూడా మరొక వైపు అయితే చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలంటే ఈ యొక్క పర్యాటక పరంగా ఇటువంటి కార్యక్రమాలు అయితే మరెన్నో చేపట్టాలి. అదేవిధంగా ఏదైతే వీళ్ళకి సంబంధించినటువంటి ఒకవైపు టూరిజం డిపార్ట్మెంట్ సంబంధించింది, అలాగే ముఖ్యంగా చూసుకుంటే ఇది ఒక రిజర్వేర్లో ఉన్నటువంటి నేపథ్యం అయితే ఉంది. దీనికి ఈ క్రమంలోనే వీళ్ళకి సంబంధించి ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వీళ్ళకి మధ్య కూడా ఏదైతే వాళ్ళకి ఇచ్చినటువంటి పర్మిషన్స్ మేరకు అయితే మాత్రం అంతవరకు అయితే వెళ్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే సుమారుగా చుట్టూ అంతా కూడా ఒక రౌండ్ వేస్తే మాత్రం 1 కిలోమీటర్ పరిధి కూడా వస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే చాలా లోపలికి వెళ్ళవలసిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. అక్కడ నుంచి ఇటువైపు వస్తే ఇక్కడ ఉన్నటువంటి పర్యాటకులకి అందరికీ కూడా చాలా ఒక అనుభూతి కూడా కనిపిస్తుందంటూ ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ పనిచేస్తున్నటువంటి వర్కర్స్, అలాగే ముఖ్యంగా వచ్చినటువంటి వాళ్ళు కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే పర్యాటకులు కూడా వస్తున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం కూడా బోటింగ్కి వెళ్ళి బోటింగ్ అనుభూతి ఎలా ఉందో వాళ్ళ మాటలోనే మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బోట్ షికారు చేస్తున్నటువంటి ప్రయాణికులతో పాటు మనం కూడా ఉన్నాం. ప్రస్తుతం ఈ బోట్ షికారు ఏ విధంగా ఉంది ఏంటి వాళ్ళ అనుభూతి కూడా మనం చూడొచ్చు. ఇక్కడి నుంచి అయితే ఏదైతే తాటిపూడి రిజర్వేర్ ఉంది, రిజర్వేర్లో ప్రస్తుతం మనం ఈ యొక్క నీటి మధ్యలో ప్రస్తుతం అయితే మనం అయితే ఉన్నాం. ఒక ఇటువైపు చూసినా సరే ఎత్తైన కొండలతో పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య అయితే ఇటువంటి బోట్ షికారు ఇటువంటి పెట్టడం అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సందర్శకులు కూడా ఈ యొక్క ప్రాంతాన్ని అయితే సందర్శిస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలో ప్రస్తుతం అయితే మనం అయితే చూడొచ్చు ఇక్కడ లోపల ఉన్నటువంటి ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులంతా కూడా చాలా ఆనందం అయితే వ్యక్తం చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే వాళ్ళు కూడా చాలా అనుభూతి పొందుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మరోవైపు ఎత్తైన కొండలు, అలాగే చుట్టుపక్కల పచ్చనటువంటి వాతావరణంలో ఒక చేతికి తగులుతున్నటువంటి ఒకవైపు నీరు కూడా అంతా మన పైకి వస్తుంది అనిపిస్తూ ఉంటుంటుంది. అంత చక్కనటువంటి వాతావరణంలో ఇలా వెళ్తుంటే ఒక తెలియనటువంటి అనుభూతి కూడా వాళ్ళకైతే కలుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇదే క్రమంలో అక్కడ ప్రయాణికులు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఏంటి? ఇక చూస్తుంటే ముఖ్యంగా ఈ రిజర్వేర్ మధ్యలో మీరు ప్రస్తుతం అయితే ఉన్నారు. ఇంత చక్కనటువంటి వాతావరణం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి, హెల్తీగా ఉంది మొత్తం అంతాని. సో పిల్లలకి ఇలాంటివి అలవాటు చేస్తే చాలా బాగుంటుంది. చాలా ఇక్కడ కూడా టూరిజం ఇది అంతా డెవలప్ అవుతుంది. సో ఇక్కడికి విజిటింగ్ బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మెద్దికి వచ్చారు కదా, ఆల్రెడీ ఒక రౌండ్ కూడా మీరు వేసుకొని వచ్చారు. మళ్ళీ ఇప్పుడు సెకండ్ రౌండ్కి వచ్చారు. ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ రౌండ్లో ఎటువంటి థ్రిల్ ఉంది, ఇప్పుడు సెకండ్ రౌండ్లో ఎలా అనిపిస్తుంది? సేమ్ బాగానే ఉంది. ఫస్ట్ రౌండ్లో కొంచెం భయంగా ఉంది, ఇప్పుడు పర్వాలేదు. ఇంకా ఇక్కడ అయితే ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఎలా అనిపిస్తుంది ఏంటి? ఇంత మధ్యలో ఆల్రెడీ ప్రెసిడెంట్ రిజర్వేర్ మధ్యలో మీరు అయితే ఉన్నారు, ఎటువంటి అనుభూతి కలుగుతుంది ఏంటి? చాలా సంతోషంగా ఉందన్న. అండ్ నేచర్ కూడా ఎంజాయ్ చేసినట్టుంది. ఏంటి ఈ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. ఇంకోసారి ట్రై చేయాలనిపిస్తుంది. ట్రై చేస్తాం కూడా. యాక్చువల్లీ మేమంతా 10th బ్యాచ్ అన్న, ఫ్రెండ్ మ్యారేజ్ కానీ వచ్చాం. ఇలా కాశీపట్నం స్మాల్ ట్రిప్ 10 years తర్వాత మీట్ అయ్యాం కదా, స్మాల్ ట్రిప్ ఇలా కాశీపట్నం వచ్చాం, ఎంజాయ్ చేసాం. బట్ బోట్ రైడ్ కూడా వచ్చాం, బాగుంది. నాకైతే ఫస్ట్ టైం ఈ బోట్ కూడా ఎక్కడ కూడా నాకు లైఫ్లో ఫస్ట్ టైం. బాగా అనిపిస్తుంది. వ్యూ పాయింట్ బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యూ పాయింట్ బాగుంది. మేము అంతా 10th బ్యాచ్ ఇలా ట్రిప్కి వచ్చాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్లీ క్లైమేట్, వాతావరణం, ఆ వ్యూ పాయింట్స్ చాలా బాగుంది. ఇంకా ఇక్కడ కొంతమంది అయితే ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఏంటి మీకు? ఇప్పుడు చూస్తూ ఉంటే ఇప్పుడు మధ్యలో మీరు ప్రస్తుతం ఉన్నారు, ఇటు చూసేసరి నీరు కనిపిస్తుంది, ఒకవైపు కొండలు కనిపిస్తున్నాయి, ఇటువంటి వాతావరణం కూడా చాలా ఆహ్లాదంగా కనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది ఏంటి ఇదంతా కూడా చూస్తూ ఉంటే? ఎటువంటి అనుభూతి కలుగుతుంది? బాగుందండి, చాలా బాగుంది. యాక్చువల్గా మేము విజయనగరం నుండి వచ్చాము. అంటే విజయనగరం నుంచి ఇంత తక్కువ డిస్టెన్స్లో ఇలా వీకెండ్స్ ఎంజాయ్ చేయడానికి బాగా మంచి స్పాట్ అని చెప్పుకోవచ్చు. ఫ్యామిలీస్తో బాగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఈ వీకెండ్స్ మనకు కొంచెం రిఫ్రెష్మెంట్గా ఉంటుంది. చాలా బాగుంది సార్. అంటే మీరు ఎంతమంది ఫ్యామిలీ వచ్చారా, ఎవరెవరు? ఫ్యామిలీతోనే వచ్చాం సార్, మేము అందరం ఫ్యామిలీనే. ఇలా వీకెండ్ ఇలా ప్లాన్ చేసుకున్నాం, చాలా బాగుంది. ఓకే సార్.
ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు? చూస్తుంటే అక్కడ ఫస్ట్ రౌండ్ ఆల్రెడీ వెళ్ళొచ్చారు, ఇప్పుడు సెకండ్ రౌండ్ వెళ్తున్నారు. ఫస్ట్ రౌండ్కి మళ్ళీ సెకండ్ రౌండ్ ఎందుకు ఎక్కాలి అనిపించింది? ఇంత అనుభూతి ఎందుకు ఎలా కలుగుతుంది? అంటే ఫస్ట్ రౌండ్లోని కొంచెం స్పీడ్గా వెళ్ళాము, అప్పుడు కొంచెం వాటర్ మన మీదకి వచ్చినట్లు ఫీలింగ్ కలిగింది. ఇప్పుడు ఇది కొంచెం స్లోగా వెళ్తుంది కాబట్టి చూడడానికి చాలా బాగుంటుంది, అందుకని సెకండ్ టైం కూడా వెళ్ళాలనిపించింది. సో ఓకే సార్, థ్యాంక్ యూ అండి. సార్ మీరు చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది అండి? చాలా బాగుందండి, చాలా ఎక్సలెంట్గా ఉంది. నాకు తెలిసి మన విజయనగరంలో ఇలాంటి ఎంజాయ్మెంట్ బోట్ ఎంజాయ్మెంట్ చేయాలంటే ఇదే ఉంది, ఇంకెక్కడా లేవు. ఇందాక మేము ఆల్రెడీ స్పీడ్ బోట్లో వెళ్ళాము, కొంచెం స్పీడ్గా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్లో బోట్ వెళ్తున్నాము, చాలా బాగుంది. ఈ చుట్టూ గ్రీనరీ కానీ, ఆ కొండలు కానీ, వాటర్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉంది. చాలా ఎంజాయ్ చేయొచ్చండి, మనుషులు పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేయొచ్చు. మా వాడైతే ఇంకా బాగా అల్లరి చేస్తున్నాడు, బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇదిగోండి, చాలా బాగుందండి, చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉందండి. చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఎలా అనిపిస్తుంది ఏంటి? మీరు ఫస్ట్ టైం ఎక్కారా? ఇంతకుముందు ఎక్కడైనా ఇటువంటి అనుభూతి ఎక్కడైనా పొందారా? ఎలా అనిపిస్తుంది ఏంటి? యాక్చువల్లీ మేము 10th క్లాస్ అంతా కలిసి, మేము అందరం కలిసి 10th క్లాస్ ఒకే స్కూల్లో చదువుకున్నాం. 2015 బ్యాచ్. సరదాగా రీయూనియన్ ప్లాన్ చేద్దాం అనుకున్నాం. సరే ఆల్మోస్ట్ 10 years అయింది కదా అని చెప్పేసి వాట్సాప్ గ్రూప్లో అలా కనెక్ట్ అయ్యాం. ఒక 6-7 members వచ్చాం. వచ్చిన తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ బోటింగ్ ఉందని, ఈ మధ్యలో బోటింగ్ పెట్టారని తెలిసింది. సో బోటింగ్ పెట్టారని చెప్పేసి అందరం ఫ్రెండ్స్ అందరం, ఈ బోట్ అయితే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది, మనకి ఎండగట్ట తగలకంట కొంచెం ఎక్కువసేపు స్లోగా మొత్తం ఎన్విరాన్మెంట్ అందరినీ చూడొచ్చు అని చెప్పేసి సరదాగా బోటింగ్ తీసుకున్నాం. ప్రైస్కి అయితే మాత్రం చాలా వర్త్. ప్రైస్ చాలా తక్కువ, 100 rupees. ప్రతి ఒక్కటి ఎఫర్ట్ చేయొచ్చు. ప్రైస్కి అయితే మాత్రం, ఈ వ్యూస్ అయితే మాత్రం పక్కా సాటిస్ఫాక్షన్, పైసా అవసరం. ఆల్రెడీ ఇప్పటికే చూసుకుంటే సుమారుగా ఒక 20 minutes అవుతుంది ఇలా బోట్లోనే మీరు ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? 20 minutes బోట్ ఎటువంటి అనుభూతి పొందుతున్నారు? ఒకవైపు చూస్తుంటే ఆ జాలువారి కొండలు, చల్లని వాతావరణం, పచ్చటి వాతావరణం, ఇదంతా కూడా చూస్తుంటే చాలా ఆహ్లాదం కనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి? ఇదైతే లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అన్న, లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. ఎందుకంటే బీచ్లో చాలాసార్లు బోటింగ్ వెళ్ళగానే, కాకపోతే ఇలా ఒక పీస్ఫుల్ ఏరియాలలో లేక ఒక పాండ్లో ఉండి ఇక్కడ మనం బోట్కి వెళ్ళడం చాలా కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్లో ఉంది. పైగా మనకి పీస్ఫుల్గా ఉంది, మనకి చాలా నేచర్స్ పక్క నుంచి కొండలు, ఇదంతా చాలా బాగుంది. ఓకే, మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఏంటి? చూస్తూ ఉంటే మీరంతా కూడా ఒక 10th class బ్యాచ్మేట్స్ అని చెప్తున్నారు, అంతా కూడా కలిసి వచ్చామని చెప్తున్నారు, మంచి ఎంజాయ్ చేస్తున్నారు, పెళ్ళికి వచ్చామంటున్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా ఎక్సలెంట్గా ఉందండి, ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎంత చాలా బాగుంది. ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు? లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఇది. వన్స్ ఇట్లా చాలా అందంగా ఉంది, ఎక్సలెంట్, ఇది చెప్పలేము మాటల్లో. ఓకే, సో చూసాం కదా, వీళ్ళంతా కూడా మాటల్లో అయితే చెప్పలేనటువంటి అనుభూతి అయితే మాకైతే కలుగుతుందంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఎంతో పాటు వీళ్ళతో ఫ్రెండ్స్తో పాటు ఇక్కడ కూడా ఇంకా వాళ్ళ స్నేహితులు కూడా ఇక్కడైతే ఉన్నారు, వాళ్ళని కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా అనిపిస్తుంది అండి? ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇంత చక్కగా కనిపిస్తుంది, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ మేము 10th class బ్యాచ్ సార్, 10 years అవుతుంది మళ్ళీ మీట్ అయ్యి. యాక్చువల్లీ దగ్గరలో ఏమైనా విజిటింగ్ ప్లేస్లు ఉన్నాయనేసి వచ్చేస్తే తాడిపూడి రిజర్వేర్ కొత్తగా రీసెంట్గా స్టార్ట్ చేశారు కదా, బాగుంటుందని అందరూ అంటున్నారు. ఎలా ఉంటుంది అని చెక్ చేయడానికి వచ్చాం సార్. సో చూడడానికి చాలా బాగుంది, అంత సేఫ్టీతో బాగా చేస్తున్నారు, లైఫ్ జాకెట్స్ ఇచ్చారు. ఇంత సమ్మర్ హాట్ కండిషన్లో కూడా చాలా కూల్గా ఉంది సెంటర్లో. సో చుట్టూ పచ్చని కొండలతో చాలా అద్భుతంగా ఉంది, చాలా సూపర్ సార్. ఓకే, సో చూసాం కదా, వీళ్ళంతా కూడా ఒకటే చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే ఇటువైపు చూసినా సరే చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. మనమైతే ప్రశ్న అయితే చూడొచ్చు. ఇక్కడ నుంచి ఈ కొండలన్నీ కూడా ఇటువైపు చూసినా సరే ఎత్తైన కొండలతో పచ్చనటువంటి వాతావరణంలో, ఈ యొక్క జలాశయంలో ఇంతటి చక్కనటువంటి వాతావరణంలో ఈ విధంగా మేమైతే బోటింగ్ చేయడం అనేది మాకు చాలా ఆనందంగా వచ్చింది, తెలియనటువంటి అనుభూతిని అయితే ఇస్తుందంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్పుకొస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇందులో మన ప్రస్తుతం ఉన్నటువంటి ఈ బోట్లో కొంతమంది ఫ్యామిలీ ట్రిప్గా కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు, చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగే వాళ్ళంతా కూడా ఒకవైపు అయితే ఒక లైఫ్ టైం మంచి ఎక్స్పీరియన్స్ అని కూడా మరొక వైపు చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా మరో చూసుకుంటే కొంతమంది 10th class బ్యాచ్ అనమాట, వాళ్ళంతా కూడా ఈ మధ్యకాలంలో వాళ్ళ స్నేహితులకు ఒక పెళ్లి ఉందనే క్రమంలో ఈరోజు విజయనగరం అయితే వచ్చారు. ఆ క్రమంలోనే విజయనగరంలో ఎంతటి చక్కనైన వాతావరణంలో బోటింగ్ అంటే ఇటువంటి బోట్ షికారు అనేది ఉందా అంటూ కూడా మరొక వైపు అయితే వీలైతే మాత్రం చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా మనమైతే చూడొచ్చు, ఇటువైపు చూసినా సరే ఒక జాలువారే కొండలతో 4 వైపులా కూడా
ఎత్తైనటువంటి కొండలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే మనం కూడా ప్రస్తుతం అయితే చూడొచ్చు ఈ యొక్క రిజర్వేర్ మధ్యలో ప్రస్తుతం అయితే మనం ఇంత రిజర్వేర్ మధ్యలో కూడా వీళ్ళంతా కూడా చాలా ఆనందంగా ఉండడం నేపథ్యం కూడా కనిపిస్తుంది. చిన్నపిల్లలతో అలాగే ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళంతా కూడా ఒకవైపు కేరింతలు కొడుతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా దీన్ని కానుకొని అటువైపు అయితే మాత్రం ఉంటున్న కాశీపట్నం నుంచి వెళ్ళవలసినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అదే క్రమంలో ఇక్కడ నుంచి దాన్ని కూడా ఒకవైపు అయితే సందర్శించవచ్చు, ఆ యొక్క ఆలయాన్ని కూడా సందర్శించవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే ఇదంటే 4 వైపులా ఎత్తైనటువంటి కొండలతో ఈ యొక్క మధ్యలో ఏర్పడినటువంటి ఈ యొక్క జలాశయానికి అయితే మాత్రం ఒక ప్రత్యేకతని మాత్రం చెప్పవచ్చు. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా బోటింగ్ చేసి తీరాలంటూ కూడా మరొక వైపు అయితే మాత్రం అందరూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఎంతటి అనుభూతి, ఎంతటి ఎక్స్పీరియన్స్ అనేది లైఫ్ టైంలో ఒకసారి మాత్రం వస్తుందంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే బోటింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఈ యొక్క తాటిపూడి రిజర్వేర్లో ఈ బోటింగ్ చేయడం పట్ల అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడికి వచ్చినటువంటి సందర్శకులంతా కూడా యాత్రికులంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం చూసుకుంటే ఈ బోటింగ్లో ఇంతటి ఆనందం, ఇంత ఆహ్లాదకరమైన వాతావరణం ఉందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సందర్శకులు కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.